శ్రీకాకుళం జిల్లాలో ఎరువుల కొరత వలన విఏఏల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఓ వైపు జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి సచివాలయ సిబ్బందిని చివాట్లు పెడుతున్నారంట. మరోవైపు ప్రజాప్రతినిధులు తిట్ల పురాణంతో అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అరాకొరక అందిస్తున్న ఎరువులను తాము అమ్మలేం బాబోయ్ అంటూ కలెక్టరేట్ వద్ద అర్ధరాత్రి వరకు సచివాలయం సిబ్బంది బైఠాయించడం తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఎరువుల పంపిణీలో రాజకీయ ఒత్తిడి తీవ్రంగా ఉందని విఏఏ, హెచ్ఏఏలు తెలిపారు. ఓవైపు పంటలను సర్వే చేస్తూ మరోవైపు ఈ క్లిష్ట పరిస్థితుల్లో యూరియా పంపిణీ చేయలేమంటూ విఏఏలు స్పష్టం చేస్తున్నారు. వారు చెప్పే అంశాలను సావధానంగా విన్న కలెక్టర్, టీసీ, వీసీలు రాత్రిపూట తగ్గిస్తామన్నారు. ఎరువులు విక్రయాల బాధ్యత మాత్రం మీదేనంటూ కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్లో దాదాపుగా 3 గంటల పాటు హై డ్రామా కొనసాగింది. వ్యవసాయ సిబ్బంది నిరసనలతో పోలీసులు సైతం మోహరించారు. శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా ప్రతి ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ అంటే విఏఎస్ అందరం చాలా ఇబ్బందికి గురవుతున్నాం సార్. ఇప్పుడు మాకు ఫెర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ కి ప్రతి ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ కి ట్యాగ్ చేశారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లం ఎలా ఉందంటే సార్, ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ మేము రూల్ ప్రకారంగా ఎంతైతే ఎన్ని కేజీలు ఇవ్వాలని మేము రైతుకి చెప్తుంటే ఏ రైతు సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ ని ప్రస్తుతానికి యాక్సెప్ట్ చేసే స్టేజ్ లో లేరు సార్. దీని వల్ల ఏమవుతుందంటే మనకు గవర్నమెంట్ ప్రకారం మనం ఇవ్వాల్సింది ఇన్ని కేజీలు అయితే దానికి అదనంగా మనకి ఇంకా ఇవ్వాల్సి వస్తుంది. మనకి ఎరువుల సప్లై ఉంటది కదా సార్, ఆ ఎరువుల సప్లై వచ్చిన దాంట్లో ఎంతైతే వచ్చిందో అది సరిపోవడం లేదు. ప్రతి ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ చాలా వరకు ఇందులో మహిళలు చాలా మంది ఉన్నారు సార్. చుట్టూ ఒక ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ కూపన్స్ ఇస్తున్నాము, అంతా పగడ్బందీగా చేస్తున్నాం సార్ జెన్యూన్ గా. కానీ ప్రతి ఆర్ఎస్కే లోన చుట్టూ ఒక 20 మంది 30 మంది ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ మీద రైతులు ఎంతెంత ఒక్కొక్కరు దుర్భాషగా మాట్లాడుతున్నారు సార్. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, తాగిసి వస్తున్నారు. ఇలాంటివి మహిళలు అందరూ ప్రతి ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ ఎదుర్కొంటున్నారు సార్. దీనికి మాకు ఏదో ఒక సొల్యూషన్ కోసం ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం. మన శ్రీకాకుళం